ఓం శ్రీ మాత్రే నమః. ఇతను మీ ఇంట్లో తిరుగుతున్నాడు. అతను ఎవరు? ఎందుకు తిరుగుతున్నాడు? కుంభరాశి వారికి గుండె జారే ఒక వార్త. నా మాట విని ఈ క్షణమే కళ్ళు తెరవండి. అదృష్టం ఉన్నవారు మాత్రమే వీడియోని చూడగలుగుతారు. కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు, ఈ రాశి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే తప్పనిసరిగా వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వారికి కూడా ఉపయోగపడుతుంది. కుంభరాశి ఇది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాల్లో జన్మించిన వారు శతభిషం, 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారు పుబ్బ, 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. కుంభరాశి వారి యొక్క లక్షణాల విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని కూడా ఈజీగా నమ్మేసేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. నిజానికి ఈ రాశి వారిని చూసినప్పుడు చాలా మందికి వీరు గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. అదే విధంగా ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడతారని, ఆలోచన లేదే ఎవరికీ కూడా సీక్రెట్స్ చెప్పరని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. అయితే వాస్తవానికి ఈ రాశి వారు పైకి అలానే కనిపిస్తారు. కానీ వీరు ప్రతి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి ఈజీగా చెప్పేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలా చెప్పేయడం వల్ల వీరు చాలా వరకు కూడా నష్టాలు అనేవి కూడా వారి యొక్క జీవితంలో ఇందుకే ఎదుర్కొంటారు. శత్రువులు అనేవారు కూడా వారికి అధికంగా ఇందుకే ఉంటారు. నిజానికి మనం ఎదుగుతున్నాము అంటే చుట్టూ ఉన్నవారు తొక్కే ప్రయత్నం చేస్తారు. నష్టపోతున్నామంటే ఆనందపడతారు. పైకి బాధపడినట్టుగా నటించినప్పటికీ ఒక మనిషి ఎదుగుతున్నారు అంటే ఖచ్చితంగా వారు సంతోషంగా ఉన్నాము అని నటించినప్పటికీ కూడా ఖచ్చితంగా నాశనమే కోరుకుంటారు. అయితే కుంభరాశి వారి జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి అంటే కుంభరాశి వారు ప్రతి ఒక్కరిని కూడా తమవారు అనుకుంటారు. కానీ వీరు అనుకున్నట్టు అందరూ అనుకోవాలి కదా. కానీ అందరూ అనుకోరలా. కానీ ఈ రాశి వారు అందరూ అలానే అనుకుంటారు. అందరూ మనవాళ్లే అని ఊహించేసుకుంటూ ఉంటారు. అలా ఊహించుకోవడం వల్ల వీరు చాలా వరకు కూడా నష్టాలే చూడాల్సి వస్తుంది. ఎన్నిసార్లు మోసపోయినా కూడా ఈ రాశి వారు మారరు అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. చాలా సార్లు ఈ రాశి వారు చాలా మంది వాళ్ళు మోసపోతూ ఉంటారు. అయితే వీరికి ఎవరైతే మంచి చెప్తున్నారో వారిని దూరం పెట్టేస్తూ ఉంటారు. ఎవరైతే చిన్నగా మాట్లాడుతూ వీరి విషయాలు అన్నీ తెలుసుకుని వీరి గురించి అందరికీ చెప్పాలి అనుకుంటారో వారితో మాత్రం స్నేహంగా ఉంటారు. నిజానికి ఈ రాశి వారు చాలా తెలివితేటలు కలిగి ఉన్నప్పటికీ కూడా మనుషుల్ని చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా కుటుంబంతో కలిసి ఉండాలని, మంచి స్నేహితులు ఉండాలని, సరదాగా బయట తిరగాలని, స్నేహితులతో కలిసి ఆనందంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. వీరెక్కువగా ఫ్రీడమ్ ని ఆశిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి ఎవరైనా సరే కొన్ని విషయాల్లో వీరికి చెడు జరుగుతుంది అన్నప్పుడు వీరికి ముఖ్యంగా మీరు ఇలా చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు అని చెప్తూ ఉంటారు. అలా చెప్పడం ఈ రాశి వారికి అస్సలు నచ్చదు. అలా చెప్పారు అంటే వారు వీరికి శత్రువులు అయిపోతూ ఉంటారు. అందుకే ఈ రాశి వారిని ఇష్టపడేవారు కూడా కొన్ని విషయాల్లో వీరితో మాట్లాడడానికి వెనక్కి తగ్గుతూ ఉంటారు. వాస్తవానికి వీరికి ఫ్రీడమ్ గా ఉండడం అనేది చాలా ఇష్టం. వీరు అనుకున్నదే చెయ్యాలి అనుకుంటారు. ఎవరైనా ఏదైనా కొద్దిగా మ్యానిపులేట్ చేసే విధంగా చెప్తే నమ్మేస్తూ ఉంటారు. అలా నమ్మేసి వారు చెప్పిందే చేసేస్తూ ఉంటారు. దీని కారణంగానే చాలా విషయాల్లో నష్టాలు అనేవి కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వారు ఈ లక్షణం విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే వీరి యొక్క జీవితంలో చాలా వరకు కూడా నష్టాలు అనేవి చూడాల్సి వస్తుంది. సమస్యల విషయంలో చాలా తెలివిగా ఆలోచన అనేది ఈ రాశి వారు చేస్తూ ఉంటారు. వీరికి ఏదైనా సమస్య వచ్చింది అంటే గతంలో ఏం జరిగింది అని కాదు, రాబోయే భవిష్యత్తులో ఏం జరగబోతుంది, రాబోయే భవిష్యత్తులో ఏం చెయ్యాలి అనేది ఈ రాశి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒక విధంగా ఇది మంచి లక్షణమే. అయితే కుంభరాశి వారు వీరి యొక్క జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు కొంతమంది వ్యక్తుల్ని ఊరికే దూరం కూడా చేసేసుకుంటూ ఉంటారు. దీని కారణంగా వీరిని ఎంతో ఇష్టపడేవారు బాధపడతారు. కాబట్టి కుంభరాశి వారిని ఎప్పటికీ ఇష్టపడకూడదు అని కూడా అనుకుంటూ ఉంటారు. వీరికి చాలా మంది నష్టం చేయాలని కూడా అనుకుంటారు. అయితే కుంభరాశి వారికి ఎవరి కారణంగా నష్టం జరగబోతుంది, అసలు ఎవరి కారణంగా ఈ రాశి వారు నష్టాన్ని చూడబోతున్నారు అనేది చూసినట్టయితే వాస్తవానికి కుంభరాశి వారి జీవితంలో ఉన్నటువంటి స్నేహితులు, అంటే ఈ రాశి వారు ఎంతో నమ్మేటటువంటి వ్యక్తులే ఈ రాశి వారిని మోసం చేయబోతున్నారు. అవును, మీరు విన్నది ఖచ్చితంగా నిజమే. వాస్తవానికి మనం ముందు కుంభరాశి వారి యొక్క లక్షణాలు చెప్పుకున్నాం కదా.
అయితే కుంభరాశి వారు అందరినీ ఈజీగా నమ్మేస్తారు కాబట్టి వీరి జీవితంలో ఉన్న కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేయడానికి వీరి చుట్టే తిరుగుతున్నారు. ఎస్, వీరి చుట్టూ తిరుగుతూ వీరి గురించి ప్రతిదీ తెలుసుకుంటూ ప్రతి విషయంలోని కూడా వీరిని వెంటాడుతూ వీరు ఏ నిమిషంలో ఏం చేస్తున్నారు అనే ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుంటూ వీరి జీవితాన్ని నాశనం చేయడానికి వారు ఎల్లప్పుడూ వెనకాలే ఉంటారని చెప్పాలి. కాబట్టి కుంభరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్త విషయానికి వచ్చినట్లయితే ఎవరిని కూడా ఈజీగా నమ్మవద్దు. ఎవ్వరూ కూడా మీకు మంచి చెయ్యరు, అది తెలుసుకోండి. మిమ్మల్ని మీరు మాత్రమే ప్రేమించుకోగలరు. అయితే కుంభరాశి వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కష్టం వచ్చినప్పుడు కొంతమంది అంటే మీ మంచి కోరుకునే వారిని వదిలేయడం కానీ లేదా చెడు మాటలు చెప్పే వారి మాటలు విని మీకు నచ్చిన వ్యక్తుల్ని వదిలేసుకోవడం కానీ అంతగా మంచిది కాదు. మీరు చాలా వరకు కూడా నష్టపోతారు. కాబట్టి జాగ్రత్త. ఎవరి మాటలు ఈజీగా నమ్మవద్దు. ఎవ్వరికి మీ పర్సనల్ విషయాలు అస్సలు చెప్పవద్దు. అలా మీరు చెప్పుకోవడం వల్ల తిరిగి మీరే చాలా బాధపడతారు. అయితే రియలైజ్ అయినప్పటికీ కూడా మీరు తర్వాత ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. మీరు మళ్ళీ రియలైజ్ అయినా కూడా ఆ కష్టం నుంచి బయటికి రావడానికి సమయం అనేది చాలా పట్టేస్తుంది. కాబట్టి ఈ క్షణమే కళ్ళు తెరుచుకోండి. ఎవరు ఎలాంటి వారు అనేది తెలుసుకోండి. మీ చుట్టూ ఉన్న వారి గురించి తెలుసుకోండి. వారు ఎందుకు మీతో తిరుగుతున్నారు, ఎందుకు మీతో ఉంటున్నారు, మీ విషయాల్లో అన్ని వారు ఎందుకు తెలుసుకుంటున్నారు, ఇలా ప్రతిదీ కూడా మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే మాత్రమే మీ జీవితంలో మార్పులు జరుగుతాయి. లేకుంటే చాలా మంది కారణంగా నష్టపోతారు. అయితే కుంభరాశి వారు వాస్తవానికి ఆలోచించుకోండి. గతంలో మీ స్నేహితుల కారణంగా కొంతమంది వల్ల మీరు నష్టపోలేదా? ఈ ప్రశ్నకు మీ దగ్గర నిజమైన సమాధానం ఉంది అంటే మీకు ఖచ్చితంగా ఎవరు మీ శత్రువులు, ఎవరు మీ మిత్రులు అనేది ఇప్పటికైనా తెలుస్తుంది. కాబట్టి మీ కుటుంబం గురించి కానీ, మీ గురించి కానీ, లేదా మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని గురించి కానీ తెలుసుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తుంటే వారు ఏ ఉద్దేశంలో తెలుసుకుంటున్నారు అనేది ముందుగా మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా కుంభరాశి వారు మరో విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా కొత్త పని చేయాలి అనుకున్నప్పుడు, మంచి పని చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువగా అందరికీ చెప్పుకోవడం, అంటే నెక్స్ట్ మేము ఈ పని చేయబోతున్నాము, దీనివల్ల మాకు ఇంత లాభం రాబోతుంది, అంత లాభం రాబోతుందని చెప్పుకోవడం మానేయండి. అలా చెప్పుకోవడం వల్ల నరదిష్టి, నరగోళ అధికంగా ఉంటాయి. కాబట్టి అసలు అలా చెప్పుకోవద్దు. కుంభరాశి వారు జాగ్రత్త తీసుకోండి. ఈ విధంగా కొంతమంది మనుషులు ఎవరైతే మీకు చెడు చేస్తున్నారో వారి విషయంలో జాగ్రత్త తీసుకుంటే కనుక మీ జీవితంలో పలు మార్పులైతే జరగబోతూ ఉన్నాయి. అదండి, కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మరి రాబోయే రోజుల్లో ఈ రాశి వారి యొక్క జీవితం చాలా బాగుండబోతుంది. మీ నిర్ణయాలు మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీ మంచి కోరుకునే వారితో మాట్లాడుతూ మీ యొక్క నిర్ణయాలు తీసుకోండి. ఎవరు ఏదో అన్నారని కొన్ని విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, అది మీకు అంతగా మంచిది కాదు. చూసారు కదా కుంభరాశి వారు ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనేది తెలుసుకున్నారు. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.